సిలికాన్ వ్యాలీ ఇన్ అమెరికా ఏదైతే రిచెస్ట్ ప్లేస్ ఉందో అక్కడ ఇంచు లోపల ఇండియన్ ఉన్నాడు. ఇంచులు వాళ్ళ సిలికాన్ వ్యాలీ ఏదైతే రిచెస్ట్ వ్యాలీ ఉందో అమెరికాకు ఇస్తున్నటువంటి అత్యధిక ఆదాయాలు ఇస్తున్నటువంటి సంస్థ చిప్స్ అన్ని తయారైంది మన భారతదేశం వాళ్ళు తయారు చేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. అయితే మరి అమెరికా వాడు ఇవ్వని అన్నాడు. ఆయనకు ఉపయోగపోతే మేము తయారు చేసి చూపిస్తాం అని చెప్పి ఆ కంప్యూటర్ కూడా తయారు చేశారు. ఆ కంప్యూటర్ పేరేంటి? పరం 1000. ఏం పేరు? ఇప్పుడు ఇంకా చాలా తయారు చేశారు దానికంటే అడ్వాన్స్ చెప్తున్నాను. అమెరికన్ కంప్యూటర్ తలదనేటువంటి కంప్యూటర్ తయారు చేశారు. రోదసీలోకి మనము ఉపగ్రహాలే కాదు మన డిఫెన్స్ సిస్టమ్ ఇవాళ డిఫెన్స్ సిస్టమ్ వీడియోలలో చూడండి. అసలు భారతదేశం ఎందుకు ఇంత ఒక్క యుద్ధం వస్తే రోజులు కొన్ని సెకండ్లలో మనం పాకిస్తాన్ మట్టి కల్పించవచ్చు. ప్రపంచ దేశం లోపల పాకిస్తాన్ లేకుండా చేయవచ్చు. అంత శక్తి మన దగ్గర ఉన్నది. కానీ సంయమనం పాటిస్తున్నాము. మనం ఎవరి మీద దాడి చేయలేదు. ప్రపంచ దేశాల లోపల 128 దేశాలకు మనం వెళ్ళాం. కానీ ఏ దేశం యొక్క ఇంచు భూభాగాన్ని కూడా మనం ఆక్రమించాలి. అన్ని పోగొట్టుకున్నాం మనం. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, భూటాన్ ఇవన్నీ దేశాలను మనం పొడగొట్టుకున్నాం. కానీ ఒక్క దేశం యొక్క ఇంచు భూమిని కూడా మనం ఆక్రమించలేదు. అది మన దేశం యొక్క. కాబట్టి మన దేశం మీద అంత గౌరవము, అంత నమ్మకం. అదే చైనా వాడు ఉన్నాడు అనుకో, వాడు మరీ నక్కవాడు, ముసలి వాడు ఏంటంటే అమెరికాలో ఏదైనా కొత్తది తయారవుతుందని అంటే వాడు మన దేశానికి ఎత్తుకుపోతాడు. మన వాళ్ళ లోపల ఏ దేశం ఉంటే ఆ దేశం మీదనే భక్తి. మనది మా మూలాలు ఇండియా కదా, నేను ఇండియా మీద నాకు భక్తి ఉండాలని అంటే నోబెల్ ప్రైజ్ వచ్చిన అతను కూడా ఆయన ఇండియన్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డటువంటి రోజులు ఉన్నాయి. కాబట్టి అయితే సృజనాత్మక శక్తి విషయంలో వచ్చినప్పుడు క్రయోజెనిక్ ఇంజన్స్ అనేటువంటి టెక్నాలజీ అవసరం మన దేశానికి. క్రయోజెనిక్ ఇంజన్ టెక్నాలజీ అది ప్రపంచం లోపల కేవలం రష్యా వారి దగ్గర ఉంది. రష్యా వారిని మనం అడిగాం, ఈ క్రయోజెనిక్ ఇంజన్ టెక్నాలజీ మీకు ఇచ్చేస్తే మీరు మాకంటే సూపర్ అయిపోతారు అని చెప్పి అడిగిపోయినారు. మన వాళ్ళు అభిమానం దెబ్బతిన్నది, స్వాభిమానం వచ్చేసింది. అది మనం సంస్థ లోకల్ ఫర్ లోకల్ మనం తయారు చేయలేమా అని చెప్పి తయారు చేశారు. అది రష్యా వాడు మనల్ని అడగాల్సి వచ్చింది. అది ఎంత తయారు చేసి రకరకాల మాటలు చెప్పారు. అవునంటారు, కాదంటారు, సైన్స్ అంటారు, దేవుడు అంటారు. ఇదంతా కూడా ఏంటి అన్న సమస్య మరి ఎవరికైనా ఆలోచనలో ఉత్పన్నమైందా? అది చెప్తున్నారు, ఇది చెప్తున్నారు, మరి ఏది ఫాలో కావాలి? ఓకే, పెద్దలు చెప్పినట్టుగా ధర్మము అన్నారు. ధర్మం అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా? ధర్మము అంటే ఏంటి? ధర్మం అంటేనే సత్యం, సత్యమే ధర్మం. అట్లాంటి సత్యం గాంధీది కూడా ధర్మం కాదు. ధర్మం అంటే మనం ఏంటి అనే ఆలోచన వచ్చినా లేదా అందరికీ? ఎవరికి రాలేదా? ధర్మం అనే పదము వాడుకుంటూ పోతున్నాం, అంతేనా ఆలోచన? ధర్మం అనేది ఒక సత్యం. ముళ్ళు గుచ్చితే ఎవరికైనా నొప్పిలేస్తుంది, అది సత్యం. కానీ ముళ్ళు గుచ్చుకోకుండా మనం కాపాడుకోవడం ధర్మం. ఇలాంటి విషయాలు అంటే మనం వేరే చేసుకుంటూ మనం టెక్నాలజీలో ముందరికి వెళ్తున్నాం. ఆ టెక్నాలజీని రకరకాల వాడుకోవచ్చు. అది ఎందుకు ఏంటి అనేది కూడా మనం క్వశ్చనింగ్ చేసుకుంటే ఇంకా సులువుగా మీరు
ముందరికి వెళ్తారని భావిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.